హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్బీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్బీ ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎస్బీఐ యోనో యూపీఐ సర్వీసెస్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఎస్బీఐ యోనో యూపీఐ సర్వీసెస్ అనేది మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి యూపీఐ యోనో యాప్ ద్వారా అనే దాని గురించి. దానికి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా. దానికంటే కూడా బెటర్ సర్వీసెస్ మనకు ఎస్బీఐ యోనో యూపీఐ ద్వారా మనకు అందుతుంది అనమాట. ఎందుకంటే ఫోన్ పేలో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎస్బీఐ యోనో యూపీఐ సర్వీసెస్ కూడా సేమ్ అలానే ఉన్నాయి అనమాట. ఇందులో మనకు ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఇవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రైమరీ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, తర్వాత మన దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఎస్బీఐ యోనో యూపీఐ సర్వీసెస్ కు మనం ఎలా యాడ్ చేసుకోవాలి, తర్వాత యూపీఐ ఐడి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోను కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే పూర్తి సమాచారం అనేది అందుతుంది అనమాట. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తూనే ఒక చిన్న లైక్ అయితే అలాగే పక్కన హైప్ అని వస్తుంది, హైప్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మొబైల్లో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం యోనో ఎస్బీఐ యూపీఐ సర్వీసెస్ యాక్టివేషన్ చేస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీరే ఓన్ గా ఎస్బీఐ యోనో యూపీఐ సర్వీసెస్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క ఎస్బీఐ యోనో యాప్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఒక ఎంపిన్ ఉంటుంది కదా, ఎంపిన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది కదా. ఇక్కడ కింద యూపీఐ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది చూడండి, ఇక్కడ రౌండ్ లో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు యూపీఐ సర్వీసెస్ అనేది కంప్లీట్ గా ఇలా రావడం జరుగుతుంది. కానీ ఇలా రావాలంటే ఫస్ట్ మీరు యూపీఐ సర్వీసెస్ అనేది యాక్టివేషన్ చేయాలన్నమాట. యాక్టివేషన్ చేసే ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ఒక వీడియో చూపించాను. ఆ వీడియో చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ యూపీఐ ఐడి అప్లిక్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి మనం ఎవరికైతే ఏ నెంబర్కి అయితే అమౌంట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో వారి యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక నెంబర్ ఇస్తున్నా చూడండి. ఇలా నెంబర్ యాడ్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి వారి నేమ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇలా మనం నేమ్ అనేది వెరిఫై చేసుకొని సింపుల్ గా దీని మీద ఒకసారి క్లిక్ చేసి అమౌంట్ అనేది మనం ఈజీగా పంపించవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూపీఐ ఐడి ద్వారా మనం అమౌంట్ పంపించాలనుకుంటాం. అంటే యూపీఐ ఐడి కొంతమంది ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వరు, ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్ కోసం యూపీఐ ఐడి ఇస్తారనమాట. యూపీఐ ఐడి అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇలాంటి యూపీఐ ఐడి అనమాట. ఈ యొక్క యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసినా కూడా సేమ్ నేమ్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క యోనో ఎస్బీఐ యూపీఐ సర్వీసెస్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ కావాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ మనకు యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద ఒక్కసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ కూడా చేయొచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు, వారికి మన యొక్క మొబైల్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ యొక్క క్యూఆర్ కోడ్ కూడా వారికి పంపించవచ్చు అనమాట. క్యూఆర్ కోడ్ సింపుల్ గా ఇక్కడ మనకు షేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క షేర్ మీద క్లిక్ చేసి మనం ఎవరికైతే పంపించాలనుకుంటామో వారికి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంక్ అకౌంట్ కు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాము. అలాంటప్పుడు సింపుల్ గా బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ కి అకౌంట్ కి అయితే అమౌంట్ పంపించాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి అకౌంట్ కు మీరు అమౌంట్ పంపించాలనుకుంటారు. ఇక్కడ హెచ్డిఎఫ్సి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే వారి యొక్క డీటెయిల్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్ గా మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అంటే ఓవరాల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే మనము ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం సేమ్ అందులో ఏ ఫంక్షన్లు ఉన్నాయో దానికంటే బెటర్ ఆప్షన్స్ కూడా మనకు ఎస్బీఐ యోనో యూపీఐ సర్వీసెస్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో కూడా సేమ్ సర్వీసెస్ అనేది ఉండదు అనమాట. కాకపోతే ఇదేంటంటే మనకు యోనో ఎస్బీఐ అఫీషియల్ యాప్ అనమాట. అంటే ఇది ట్రస్టెడ్ యాప్. ఇందులో ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసుకోవాలనుకుంటే గిన సింపుల్ గా ఇలా మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసాం అనేది కనిపిస్తుంది అనమాట. ఇవి చాలా
యూస్ఫుల్ గా ఉంది అనమాట. ఈ యొక్క ట్రాన్సాక్షన్ లో ఎవరు అమౌంట్ మనకు పంపించారనేది సింపుల్ గా ఇలా గ్రీన్ లో మనం చెక్ చేసుకోవచ్చు. మన అకౌంట్ లోంచి ఏమైనా అమౌంట్ డెబిట్ అయిందా, ఎవరికైనా పంపించామా అనేది ఈజీగా ఇలా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం యూజ్ చేసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ గా మనం వేరే వారికి అమౌంట్ పంపించాము, వారు నాకు అమౌంట్ అనేది రిసీవ్ కాలేదనుకుంటారు. అలాంటప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద ఒకసారి మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ వచ్చేసి మనం సింపుల్ గా షేర్ చేయొచ్చు. ఇక్కడ షేర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మనం ఈజీగా పంపించవచ్చు అనమాట. లేదంటే కన్నా సేవ్ ఇమేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని డైరెక్ట్ గా సేవ్ చేసుకొని కూడా డైరెక్ట్ గా వారికి వాట్సాప్ ద్వారా పంపించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి నెంబర్ కు అమౌంట్ పంపించాలనుకుంటాము. సింపుల్ గా ఇక్కడ మొబైల్ ఆర్ కాంటాక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇందులో నుంచి కూడా మనం ఎవరికైనా కూడా అమౌంట్ పంపించాలనుకుంటే వారి యొక్క నేమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి కూడా అమౌంట్ అనేది మనం ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే యూపీఐ ఆటోపే దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే మనం ఏదైనా ఆటో డెబిట్ కింద పెట్టినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గా ఏమైనా హాట్స్టార్ కానీ, లేదంటే ఆహా కానీ, లేదంటే అమెజాన్ ప్రైమ్ కానీ ఇలాంటి ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం కావాలనుకున్నప్పుడు దాన్ని ఉంచుకోవచ్చు, లేదంటే కన్నా డీయాక్టివేషన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా యాక్టివ్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే నా దగ్గర అయితే ఎటువంటి ఆటో డెబిట్ లేదు కాబట్టి యాక్టివ్ లో కనిపించట్లేదు. అదే మీరు ఏదైనా ఆటో డెబిట్ పెట్టినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు దాన్ని డీయాక్టివేషన్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే యూపీఐ క్యాష్ విత్డ్రావల్ దీని మీద ఒకసారి క్లిక్ చేసి మనం యూపీఐ క్యాష్ విత్డ్రావల్ కూడా చేయొచ్చు. ఇది క్యూఆర్ కోడ్ సహాయంతో మనం యూపీఐ క్యాష్ విత్డ్రావల్ అనేది చేయొచ్చు. అది ఎలా అంటే మనము ఎస్బీఐ ఏటీఎం ద్వారా ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మనం అమౌంట్ అనేది విత్డ్రావల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన యొక్క యూపీఐ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తది కావాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలా చేంజ్ చేసుకోవాలంటే సింపుల్ గా మనం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి మేనేజ్ యూపీఐ ఐడి, దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ 2 యూపీఐ ఐడీస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో నుంచి ఈ యొక్క యూపీఐ ఐడి నేను చేంజ్ చేసుకుని కొత్త యూపీఐ ఐడి క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ క్రియేట్ యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కొత్త యూపీఐ ఐడి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో మన అకౌంట్ కు ఎవరైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు, మన దగ్గర 5-6 అకౌంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు పర్టికులర్ గా ఒకే అకౌంట్ లో అమౌంట్ రిసీవ్ కావాలనుకున్నప్పుడు దాన్ని మనం ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవాలన్నమాట. ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మేనేజ్ యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మేనేజ్ యూపీఐ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని అకౌంట్స్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఈ అకౌంట్ లో నుంచి మనం ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా నా దగ్గర ఈ అకౌంట్ అనేది ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేశాను. దాన్ని నేను చేంజ్ చేసుకొని వేరే అకౌంట్ ప్రైమరీ అకౌంట్ గా సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క అకౌంట్ అనేది ప్రైమరీ అకౌంట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా కూడా మీరు ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ పిన్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు యూపీఐ పిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండే మీరు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ కూడా చేయొచ్చు. నాకు ఈ అకౌంట్ అవసరం లేదు ఇందులో అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి రిమూవ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ కూడా రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రూపే క్రెడిట్ కార్డు లింక్ చేయమని ఆప్షన్ వస్తుంది అనమాట. అంటే మీ దగ్గర ఏమైనా రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఏ బ్యాంక్ కి రూపే క్రెడిట్ కార్డ్ అయినా ఓకే, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి ఏ బ్యాంక్ ఇదైనా కూడా రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా లింక్ అనేది చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా షాప్ కి వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ అని చెప్పేసి దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. సింపుల్ గా మనం క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి అమౌంట్ కూడా పే చేయొచ్చు అనమాట. ఎలాగంటే సేమ్ మనం ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా మనం పేమెంట్ చేస్తాం కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, అలాగే సేమ్ ఫీచర్స్ ఇందులో కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ అన్ని ఫీచర్స్ గురించి అయితే క్లియర్ గా అర్థమైంది అనుకుంటే, ఎందుకంటే అన్ని ఫీచర్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క ఫీచర్స్ యూజ్ చేసుకుని మీరు ఈజీగా యోనో ఎస్బీఐ యూపీఐ సర్వీసెస్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.